ఆఫ్ అని తీసుకున్నాం. ఓకే డన్. ఫస్ట్ నేను స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను అనమాట ఇక్కడ. ఇంకా మీరు ఎన్నో టికెట్లు చేశారు కాబట్టి మీకు తెలియాలన్నమాట. ఫస్ట్ నేను చేద్దాం అనుకున్నా అంటే ఫస్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, మురళి ఏం చేస్తాను ఫస్ట్ నేను ఏం చేస్తాను ఫస్ట్ ఈ టికెట్ చూడగానే మీకు ఏం అర్థమైంది? వాల్యూస్ అన్నిటిని ఫస్ట్ నేను ఏం తీసుకున్నానంటే ఒక వార్డ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని మనం ఏదైతే తీసుకున్నామో ఇన్పుట్లో ఆ మొత్తాన్ని కూడా ఈ వార్డ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. తర్వాత నేను ఏం చేశాను, వార్డులోని ఈచ్ క్యారెక్టర్ నేను ఏం చేసుకున్నా అంటే గెట్టింగ్ చేసుకున్నాను. తర్వాత నేను ఏం చేస్తానంటే వాటిని యూనికోడ్ వాల్యూ యూనికోడ్ వాల్యూ ఈచ్ క్యారెక్టర్ యొక్క యూనికోడ్ వాల్యూ అంతా చూసుకున్నాను. ఆ తర్వాత నేను ఏం చేశాను, వాటిలో ఏది ఉందో చూసుకున్నాను. తర్వాత ఏం చేసుకున్నాను, హైయెస్ట్ ఎంతో తీసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే రిజల్ట్ ఆర్డర్ ప్రకారం నేను చేశాను. ఓకేనా? ఇలా చేసేస్తే మనం ఏంటంటే ఈ టికెట్ అనేది చేసేయచ్చు. ఈ స్టెప్స్ మనం ఏం చేద్దాం అంటే 1 by 1 ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారని చూద్దాం అనమాట. ఓకేనా? ఓకే. ఫస్ట్ నేను ఏం చేశాను, ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ వేరియబుల్ నేనేం చేశాను, ఒక్కొక్క మామూలుగా అయితే మనం బేసికల్గా అయితే ఏం చేస్తాము ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ఆ వార్డులో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని తెచ్చుకుంటాం. ఇక్కడ 0 పెట్టేశాను. తర్వాత నేను ఏం చేశాను, ఈ మొత్తాన్ని ఏం చేసుకున్నాను, 5 అంటాను, F5 రన్ చేశాను. ఇప్పుడు నాకేమొచ్చిందో చూడు, ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ వచ్చేసింది. దాని యొక్క యూనికోడ్ వాల్యూ ఎంత తెలుసుకుందాం అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేసాను, ORD ఆఫ్ అని పెట్టేసి ఇదంతా ఇచ్చేసి అనుకోండి. అప్పుడు నాకేమైంది, మనం తీసుకున్న క్యారెక్టర్ యొక్క యూనికోడ్ వాల్యూలోకి మారిపోద్దా. ఇలా నేనేం చేద్దామంటే మన దగ్గర ఉన్న యూనికోడ్ వాల్యూస్ అన్నిటిని ఇలా మార్చేసేసుకొని వాటిల్లో లీస్ట్ ఏది హైయెస్ట్ ఏదో చూసుకొని దాన్ని ఆర్డర్లో రాసేద్దామా. అలా రాయాలి అంటే మనం ఏం చేస్తామో చూద్దాం. మనం తీసుకున్న స్ట్రింగ్లోండి ఒక్కొక్క క్యారెక్టర్ని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటాము, వసంత ఎలా తెచ్చుకుంటాము, ఫర్ ఈచ్ అండర్స్కోర్ క్యారెక్టర్ కాబట్టి CHR క్యార్ అని రాసుకున్నాను. ఏంటిది, వార్డ్ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఈ వార్డ్ అనే వేరియబుల్ నుండి ఒక్కొక్క క్యారెక్టర్ని తెచ్చుకుంటున్నాను. ఓకేనా? ఓకే. ఇలా తెచ్చుకున్నప్పుడు నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్ పెట్టుకున్నాను. అప్పుడు నాకేమైంది, ఒక్కొక్క క్యారెక్టర్ అనేది వచ్చేసేసింది. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేద్దాము, ఈ వచ్చిన ఒక్కొక్క క్యారెక్టర్ని నేనేం చేద్దామంటే యూనికోడ్ వాల్యూ ఎంతో చూద్దాం. ఓకేనా? ఒక్కొక్క క్యారెక్టర్ యొక్క యూనికోడ్ వాల్యూ ఎంతో చూద్దాం. ఆ చూడాలంటే మనం అప్పుడు ఏం చేస్తాము, కోడ్ అండర్స్కోర్ వాల్యూ యూనికోడ్ వాల్యూ అయినా మనం చూసి యూనికోడ్ వాల్యూ చూడాలంటే ఎలా చూస్తాము, ORD అని రాసేసి తర్వాత నేను ఏం చేస్తానంటే ఈచ్ క్యార్ అని రాసేసాను అనమాట. అప్పుడు నాకు ఏం జరిగిందో చూద్దాం. తర్వాత నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి యూనికోడ్ వాల్యూ అని వచ్చేసాను. యూనికోడ్ వాల్యూ అని తీసేస్తున్నాను అనమాట. యూనికోడ్ అండర్స్కోర్ ఈచ్ క్యార్ అన్న, ఈచ్ అండర్స్కోర్ క్యార్ ఇక్కడ కూడా మారుద్దాం. ఈచ్ అండర్స్కోర్ క్యార్ అన్నారు. నేను ఏం చేశానంటే ప్రింట్ చేశాను. నాకేం జరిగిందో చూడండి, ఒక్కొక్క క్యారెక్టర్ యొక్క యూనికోడ్ వాల్యూస్ అన్నీ నాకు వచ్చేసేసినాయి. ఇప్పుడు నేనేం చేద్దాం, ఈ యూనికోడ్ వాల్యూస్లో నేనేం చేశాను, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ చేశాను, సెకండ్ స్టెప్ చేశాను, థర్డ్ స్టెప్ చేసేసాను. ఇక్కడ ఉన్న వాటికి ఫోర్త్ స్టెప్ అనేది చేయాలి. ఇదే మనకి ఈ టికెట్లో ఉన్న క్రూయల్ స్టెప్. ఇప్పుడు నేనేం చేద్దాము, ఇక్కడ ఉన్న యూనికోడ్ వాల్యూస్లో లీస్ట్ ఏదో తెలుసుకోవాలనుకో ఎలా తెలుసుకుంటాం, ఎలా తెలుసుకుంటాం. నాకేమైంది, లూప్లో ఒక వాల్యూ మాత్రమే ఏమైంది, ఇప్పుడు నాకు లూప్లో ఒక వాల్యూ మాత్రమే వచ్చింది అనమాట. ఫస్ట్ క్యారెక్టర్ది మాత్రమే వచ్చేసింది. దాని తర్వాత స్టెప్ రాసానుకో
అదేమైందంటే ఫస్ట్ క్యారెక్టర్ గురించి మాత్రమే రిప్రజెంట్ చేసింది, అంతేకాని వేరే క్యారెక్టర్ గురించి చెప్పదు కదా. అందుకోసం ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇక్కడే మనం స్టెప్స్ ఏం రాయాలి అనేది ఆలోచించాలన్నమాట. ఆ స్టెప్స్ ఏం రాయాలి అనేది ఆలోచించాలంటే అప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్క క్యారెక్టర్ని వచ్చిన ప్రతి క్యారెక్టర్ని తీసుకెళ్ళి మనం ఏం చేద్దామంటే బయట స్టోర్ చేసేసుకున్నాం. అప్పుడు నాకేమవుతాయి, ఉన్న క్యారెక్టర్స్ అన్నీ తెలిసిపోతాయి అనమాట. అప్పుడు వాటిలోంటి లీస్ట్ ఏదో హైయెస్ట్ ఏదో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఓకే డన్. అలా చెయ్యాలి అంటే ఇన్స్టలైజేషన్ అండ్ అప్డేషన్ అనేది చేస్తాం. అలా చెయ్యాలి అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం స్టోర్ చేసుకోవాలనుకో ఇక్కడికి వెళ్ళి ఒక వేరియబుల్ తీసేసుకున్నాం. ఏం తీసుకున్నాము, రిజల్ట్. ఆర్ నేనేం చేస్తున్నానంటే చెక్ చేస్తున్నాం కాబట్టి ఏం చేస్తాం, రిజల్ట్ అనే రాద్దాం. రిజల్ట్ అని ఒక వేరియబుల్ ఇచ్చేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఈ మొత్తాన్ని కూడా ఏం చేద్దాము, స్ట్రింగ్ పెట్టుకున్నాను అనుకో, నాకు స్ట్రింగ్ రూపంలో కలుపుతుంది. ఆ స్ట్రింగ్ నుండి నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క క్యారెక్టర్ తెచ్చుకోవాలంటే మళ్ళీ ఏమైద్ది, సేమ్ స్టెప్స్ అయ్యిద్ది. అందుకోసం నేను ఏం చేశానంటే ఒక ఎంపీగా ఉన్న ఒక లిస్ట్గా మార్చుకున్నాను అనమాట. ఓకేనా, ఒక ఎంపీగా ఉన్న లిస్ట్గా తీసేసుకున్నాను. ఈ లిస్ట్ తీసేసుకుంటే ఇప్పుడు నాకు ఏం జరిగిందో చూద్దాం అనమాట. ఆ తర్వాత నేను ఏం చేద్దాం అంటే ఇక్కడ వచ్చిన వాల్యూస్ అన్నిటిని కూడా లిస్టులో ఒక్కొక్క ఐటమ్గా పంపించేద్దాం. అలా పంపాలి అంటే అప్పుడు నేను ఏం చేశాను, రిజల్ట్ అని రాసేసి ప్లస్ ఈజ్ ఈక్వల్ అంటే ఏంటి, రిజల్ట్ ప్లస్ అనే కదా దాని మీనింగ్. అని రాసేసి తర్వాత నేను ఏం చేశానంటే స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో నేను ఏం చేశానంటే యూనికోడ్ ఆఫ్ ఈచ్ క్యార్ అని రాసేసాను. తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ ఇవ్వకుండా స్పేస్ నుండి బయటికి వెళ్ళేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి రిజల్ట్ అని ఇచ్చాను. చేసి నేను ఏం చేద్దాం ఒకసారి చెక్ చేసేసుకున్నాం మన వాల్యూ. నాకేమైంది, మనం ఏవైతే క్యారెక్టర్ తీసుకున్నామో వాటన్నిటి యొక్క యూనికోడ్ వాల్యూస్ని కూడా నాకేమైందంటే ఇలా రావడం అనేది జరిగిపోయిందనమాట. ఓకేనా, దీనికి మీకు ఏమన్నా డౌట్ ఉందా అంటే ఇప్పుడు నాకు ప్రతి యూనికోడ్ వాల్యూ అనేది వచ్చేసి ఇక్కడ నాకు తెలిసిపోయిందనమాట. ఓకేనా, ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. నా దగ్గర ఉన్న లిస్టులో నుండి ఏదైతే లీస్ట్ వాల్యూ అది తెలుసుకోవాలనుకో ఎలా తెలుసుకుంటాం, లీస్ట్ వాల్యూ ఏదో తెలుసుకోవాలనుకోప్పుడు మనం ఏం చేస్తాం, లీస్ట్ అండర్ స్కోర్ మనం ఏం చేద్దాం అంటే లీస్ట్ అండర్ స్కోర్ వాల్యూ అని చూద్దాం. లీస్ట్ వాల్యూ కనుక తెలుసుకోవాలనుకోప్పుడు మనం ఎలా చేస్తాం, ఇంతకు ముందు చెప్పాను కదా వసంత, ఎలా చేస్తారు, ఏదో క్యారెక్టర్ని ఫస్ట్ స్మాల్ గానే నాఫ్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి రిజల్ట్ అని ఇచ్చాను. చేసేసి తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి లీస్ట్ వాల్యూ అని ఇద్దాం. అప్పుడు నాకు ఏం జరిగిందో చూద్దాం. జస్ట్ చెక్ చేసేసుకుంది. అప్పుడు నాకు ఏమైందంటే మనం ఉన్న యూనికోడ్ వాల్యూస్లో నుండి లీస్ట్ వాల్యూ ఏదైతే అది వచ్చేసేసింది. ఈ లీస్ట్ వాల్యూని మనం ఏం చేద్దాం అంటే క్యారెక్టర్గా మార్చేద్దాం. అలా మార్చాలనుకోప్పుడు మనం ఎలా మార్చుతామో చూద్దాం. ఎక్కడికి రాసేద్దాం. ఇప్పుడు నేనేం చేద్దాము, లీస్ట్ అండర్ స్కోర్ నాకేం కావాలి, క్యారెక్టర్, లీస్ట్ క్యార్ అని రాసేసి అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఏమని పెడదాము, లీస్ట్ క్యారెక్టర్ కనుక మార్చాలనుకోప్పుడు నాకేమి నంబర్ రూపంలో ఉంది. ఆ నంబర్ని కనుక మనం క్యారెక్టర్లోకి మార్చాలనుకోప్పుడు మనం ఏం చేస్తాం, సిహెచ్ఆర్ అని పెట్టేసి లీస్ట్ వాల్యూ అని ఇచ్చాను అనమాట. ఓకే, ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే ఇది కూడా మారిందో లేదో చెక్ చేసేసుకున్నాం. అలానే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి లీస్ట్ క్యార్ అని ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశాను, రన్ చేశాను. వెంటనే చూస్తే నాకు ఏం జరిగిందో చూద్దాం. ఎఫ్ అనేది వచ్చేసింది, సక్సెస్ఫుల్లీ డన్. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ హైయెస్ట్ని కూడా ఫాస్ట్గా చేసేద్దాం. హైయెస్ట్ చేయాలనుకో అప్పుడు మనం ఎలా చేస్తామో చూద్దాం. ఎక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దాం, ఎక్కడికి వెళ్ళి రాసేద్దాం, హైయెస్ట్ అండర్ స్కోర్ వాల్యూ అనేసి ఒకటి రాద్దాం. హైయెస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హైయెస్ట్ వాల్యూ కనుక తెచ్చుకోవాలనుకో ఎలా తెచ్చుకుంటాం నాన్న వసంత, ఏం మురళి ఎలా తెచ్చుకుంటాం, మ్యాథ్స్ ఆఫ్ అని పెట్టేసి రిజల్ట్ అని ఇచ్చాను అనమాట. ఆ తర్వాత నేనేం చేశానంటే ఇంకా మీ అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ స్టెప్స్ చేసేస్తున్నాను. హైయెస్ట్ అండర్ స్కోర్ క్యారెక్టర్ అని రాసేసాను ఈజ్ ఈక్వల్ టు ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను,
సిహెచ్ఆర్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే హైయెస్ట్ వాల్యూ ఇచ్చానమాట. ఆఫ్టర్ దట్ మనకి అది వచ్చేసేసి తర్వాత ఫైనల్గా ఓవరాల్గా అవుట్పుట్ రాసేద్దామా. అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎలా ఉండాలి, అవుట్పుట్ ఏమవుతుంది ఎలా ఉంటుంది మనకి స్మాల్ వాల్యూ, లీస్ట్ వాల్యూ ఫస్ట్ లీస్ట్ వాల్యూ, స్పేస్, లీస్ట్ క్యారెక్టర్, తర్వాత నాకేముండాలి ప్లస్ ఉండాలి, ప్లస్ నాకేముండాలి ప్లస్ హైయెస్ట్ వాల్యూ, ఉండాలి హైయెస్ట్ వాల్యూ, హైయెస్ట్ క్యారెక్టర్ ఉండాలి. ఆ తర్వాత నేను ఇచ్చేసరికి ప్రింట్ ఆఫ్ అవుట్పుట్ అని ఇచ్చాను అనమాట. ఇచ్చేసి నేనేం చేస్తాను రన్ చేశాను. మనకి ఏమైందంటే కోడ్ అనేది లీస్ట్ వాల్యూ క్యారెక్టర్ ఏదో వచ్చేసింది, హైయెస్ట్ క్యారెక్టర్ ఏదో నాకు వచ్చేసింది. ఆఫ్టర్ దట్ నేను వచ్చేసింది బుక్ మార్క్ తీసేసేసి కోడ్ని సబ్మిట్ చేశాను. ప్రాపర్గా ఉందో లేదో చూసేసాను. యాడెడ్ అవర్ కోడ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూట్. నాకేమైందంటే నా కోడ్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిందని నాకు వచ్చేసింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? హరివందన, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? Any doubts from anyone? Yeah, next exactly. Yeah, Murli, can you explain this? You are given a string yes. Write a program to replace each letter of the string with the next letter. That comma is English alphabetic. ఒక స్ట్రింగ్ ఇస్తాడంట. Instead of replace the letter, uppercase should be replace the uppercase letter. Lowercase should be replaced with lowercase letter. Sorry for that. ఇది కాదు మనకి నాకు ఇంపార్టెంట్ ఇది అనమాట. Okay. Given a sentence as write a program to print sentence by replace the first letter of each word with next letter based on its Unicode value. ఒక సెంటెన్స్ ఇస్తాడంట. ఆ సెంటెన్స్ లో ఫస్ట్ లెటర్ ఏదైతే వర్డ్ ఉందో ఆ ఫస్ట్ లెటర్ అనేది దాని నెక్స్ట్ ఏదైతే యూనికోడ్ వాల్యూ వచ్చదో అది ప్రింట్ చేయమన్నాడు ఆ సెంటెన్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ హలో వర్డ్ అని అనిపించాను అనుకో. ఎగ్జాంపుల్ వచ్చి ద గివెన్ సెంటెన్సెస్ ఈజ్ గ్లోట్ ఈస్ట్ అండ్ వెస్ట్. ద 3 words ఉన్నాయి. ఈ ఫస్ట్ లెటర్ ఏదైతే ఈస్ట్ లో ఈ ఉంది కాబట్టి యూనికోడ్ వాల్యూ ఈ 69. ద నెక్స్ట్ లెటర్ వచ్చి దాని 70 అంటే ఎఫ్ అని ఉంది. రీప్లేస్ లో ఈలో అది ఎఫ్ అని ప్రింట్ చేయాలి. అలాగనే సేమ్ ప్రతి వర్డ్ లో ఫస్ట్ లెటర్ ని నెక్స్ట్ వర్డ్ ఏమొచ్చదో ఆ వర్డ్ ప్రింట్ చేయాలి. ఓకే, మా మురళి చెప్పిన దాన్ని ఒకసారి మనం ఏం చేద్దాం అంటే అర్థం చేసేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం చేశారంటే ఇచ్చిన టికెట్ ఏంటో చూద్దాం. నాకేం ఇచ్చారు, ఫస్ట్ ఏమి ఇచ్చారు అనేది చూద్దాం అన్నమాట. ఓకేనా, దాంట్లో నాకు ఏమి ఇచ్చారంటే ఒక సెంటెన్స్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు, నాకు ఒక సెంటెన్స్ ఇలా ఇచ్చారు. ఏమనేది, ఈస్ట్ అండ్ వెస్ట్ అని ఉందన్నమాట. ఈస్ట్ అండ్ వెస్ట్ అని ఒక సెంటెన్స్ ఇచ్చారు. ఓకేనా మరి? ఓకేనా. దీంట్లో నేను ఏం చేయాలంటే నాకు ఒక సెంటెన్స్ ఇస్తారంట. ఈ సెంటెన్స్లో మనకి ఏవైతే వర్డ్స్ ఉన్నాయో మనకి ఈ సెంటెన్స్లో కనుక వర్డ్స్ కనుక చూసామనుకో ఏమేమి ఉన్నాయి నవీన్, ఏమేమి వర్డ్స్ ఉన్నాయి? ఈస్ట్ అండ్ వెస్ట్. ఈస్ట్ అండ్ వెస్ట్ అనేవి ఏంటి అంటే ఇక్కడ వర్డ్స్ అన్నమాట. సో మనం ఈ టికెట్ సాల్వ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళేసి దీంట్లో ఏవైతే వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్లో నుండి మనం ఏం చేయాలి, ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ క్యారెక్టర్ని మనం తెచ్చుకొని, అంటే దీంట్లో ఇది ఫస్ట్ వర్డ్, ఇది ఒక వర్డ్, ఓకేనా, ఇది మరొక వర్డ్, ఇది మరొక వర్డ్. ఈ వర్డ్స్ అన్నిటిలో నుండి కూడా మనం ఏం చేయాలంటే ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఈ క్యారెక్టర్ని మనం ఏం చేయాలంటే రీప్లేస్ చేయాలంట.
ఎలా చేయాలి, దాని తర్వాత వచ్చే క్యారెక్టర్ ఏదైతే ఉందో దానిగా మార్చాలి. ఈ తర్వాత వచ్చే క్యారెక్టర్ ఏంటిది నవీన్ గారు, ఏంటిది ఎఫ్. అప్పుడు నాకేం కావాలి, ఎఫ్ఏఎస్టి. ఈ సెంటెన్స్ రిమైనింగ్ వర్డ్స్ అలానే ఉండాలి, ఎఫ్ఏఎస్టిగా మారిపోవాలి నాకు. అలానే దీనిలో ఉన్న ఫస్ట్ వర్డ్ ఏంటి, ఏ కాబట్టి ఏ తర్వాత వచ్చేది ఏం కావాలి, నాకు స్పేసెస్ అలానే ఉండాలి, బిఎన్డి అనేది ఉండాలి. అలానే నాకు దీంట్లో డబ్ల్యూ తర్వాత వచ్చే క్యారెక్టర్ ఎక్స్ కాబట్టి ఎక్స్ఈఎస్టి అనేది నాకేం కావాలంటే ఇలా, నాకేం కావాలంటే కోడ్ అనేది ఇలా రాయాలంట. ఇలా మనం ప్రింట్ చేయాలి అంటే పైథాన్లో ఒక కోడ్ ఎలా రాస్తారనే దాని గురించి చూద్దాం అనమాట. ఓకే, దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే ఒక వర్డ్ తీసుకొని ఎలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తారో చూద్దాం అనమాట. ఆఫ్టర్ దట్ రిమైనింగ్ వర్డ్స్ అన్నిటికి కూడా చేసేద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈస్ట్ అనే ఒక వర్డ్ తీసుకుందాం. సో ఇంకా డైరెక్ట్గా చెప్పేయచ్చు, బట్ ఒకసారి నవీన్ ఒకసారి చూ, నా దగ్గర ఒక వర్డ్ ఇచ్చారంట. ఈ వర్డ్లో ఏమి ఇచ్చారు, వర్డ్ ఇచ్చారు, ఏమని ఇచ్చారు ఇక్కడ ఇన్పుట్లో ఏమి ఇచ్చారో అది రాసేసుకున్నాం వర్క్. సరే డైరెక్ట్ చేద్దాము స్టెప్ బై స్టెప్. నాకేమిచ్చారు, ఈస్ట్ అండ్ ఏమి ఇచ్చారు, రెండోది వెస్ట్ అని ఇచ్చారు. ఓకే, ఈ ఇచ్చిన క్వశ్చన్ నుండి నేనేం చేయాలంటే సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాం. ఓకే దెన్ దీంట్లో నాకు ఏమైతే ఇచ్చారో ఈ మొత్తాన్ని ఏమంటాము, ఇన్పుట్లో ఏదైతే ఇచ్చారో ఆ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే ప్రోగ్రాంలోకి తెచ్చుకున్నాం. అలా ప్రోగ్రాంలోకి తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, ఇన్పుట్ ఆఫ్ అని పెట్టేసి ఇక్కడికి నేను ఏం చేశానంటే సెంటెన్స్, ఆ మొత్తాన్ని కూడా ఏం చేసుకున్నానంటే ఒక సెంటెన్స్ని తీసుకున్నాను. ఓకేనా, ఓకే డన్. ఈ సెంటెన్స్ ఇప్పుడు నేను ఏం చేద్దాం అంటే ప్రింట్ చేద్దాం అని చెప్పేసి అన్నమాట. సెంటెన్స్ అని చూసాను, చిన్న నాకేమొచ్చింది ఈస్ట్ అని వెస్ట్ అనేది వచ్చేసేసింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీంట్లో నుండి నాకు ఒక్కొక్క వర్డ్ తెలియాలన్నమాట. స్పేస్కి బిఫోర్ ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో ఆ క్యారెక్టర్ మొత్తాన్ని కూడా ఏం చేయాలి, ఒక వర్డ్ని స్టోర్ చేసుకోవాలి. ఆ తర్వాత మరొక వర్డ్, ఆ తర్వాత మరొక వర్డ్ అని స్టోర్ చేసుకోవాలి. అలా స్టోర్ చేయాలనుకో మనం ఎలా స్టోర్ చేస్తామంటే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఎలా స్టోర్ చేస్తాము, ఎప్పుడైనా క్యారెక్టర్స్కి బిట్వీన్లో కనుక స్పేసెస్ కనుక ఉన్నాయంటే ఆ స్పేస్ బిఫోర్ ఉన్న మొత్తాన్ని కూడా ఒక ఎలిమెంట్గా కనుక మనం కన్సిడర్ చేయాలి అనుకో మనకు ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. లిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. అంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ సెంటెన్స్లో ఉన్న ప్రతిదాన్ని కూడా ఏం చేద్దామంటే ఒక వర్డ్గా మార్చేసుకున్నాం. అందుకోసం నేను ఏం చేద్దామంటే సెంటెన్స్ అని రాసేసి దాని పక్కన డాట్ పెట్టేసేసి ఆ తర్వాత నేను ఏం చేశాను, ఏం చేయాలి మురళి, స్ప్లిట్ హాఫ్ అని పెట్టేసేసి మొత్తం కూడా ఏం చేద్దాము, ఒక్కొక్క వార్డులతో నాకు లిస్ట్ రూపంలో స్టోరేజ్ అయింది కాబట్టి వెంటనే నేను ఏం చేద్దామంటే దీనికి ఒక వేరియబుల్ నేమ్ పెట్టుకున్నాను. నేను ఇచ్చాను WORD word_list అని వేరియబుల్ నేమ్ పెట్టేసి ఈ మొత్తాన్ని స్టోర్ చేసుకున్నాం. ఆ తర్వాత మనం స్టెప్ చూద్దాం అనమాట. ప్రింట్ ఆఫ్ వర్డ్ లిస్ట్ అని చేశాను అంతేనా. ఇప్పుడు మనం రన్ చేసి చూస్తే ఏమిటో చూద్దాం. ఏమైంది, మనకు అక్కడ ఉన్న ప్రతి వార్డ్ స్పేస్కి బిఫోర్ ఉన్న వార్డ్ అంతా కూడా లిస్ట్ లోపల ఒక్కొక్క ఐటమ్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేద్దాం, ఈ లిస్ట్ తీసుకొని ఈ లిస్టులో నుండి ఒక్కొక్క ఐటెంలో లోపల ఫస్ట్ ఐటెం తీసుకొని దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ని ఎలా మారుస్తారో చూద్దాం. ఇప్పుడు నేనేం చేద్దాం, ఈ వార్డు లిస్ట్లో ఉన్న ప్రతి ఐటెంని కూడా నేనేం చేద్దాం అంటే ఒక్కొక్క వార్డుగా మార్చుకుందాం. అలా ఒక్కొక్క వార్డ్ని తెచ్చుకొని దాంట్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ని మార్చేద్దాం. అలా ప్రతి వార్డ్ని కూడా మనం తెచ్చుకోవాలనుకో ఎలా చేస్తాం, ఫర్ అని ఒక లూప్ రాసేసి దాంట్లోకి వెళ్ళి ఏం చేస్తాం, WORD వార్డ్ అని రాసేసి ఇన్ అని చెప్పేసి వార్డ్ లిస్ట్ అంటే మన దగ్గర ఉన్న వార్డు లిస్ట్ నుండి ఒక్కొక్క వార్డ్ని తెచ్చుకుందాం. అందుకని వార్డ్ అని పెట్టేశారు. ఇప్పుడు నేనేం చేద్దాము, నా దగ్గరికి వార్డ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ వార్డ్ అన్న చూడు ఏం జరిగిద్దాం, ప్రింట్ ఆఫ్ వార్డ్ అని ఇద్దాం. అప్పుడు నాకేమైద్ది అంటే మనం ఏదైతే వార్డు లిస్ట్ క్రియేట్ చేసుకున్నామో దానిలో నాకేమైందంటే ఒక్కొక్క వార్డ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఫస్ట్ నాకు ఒక వార్డు వచ్చింది కాబట్టి ఫస్ట్ నాకేముంటుంది, ఒక్క వార్డే ఉంటుంది అనమాట. ఆ వార్డులోండి ఫస్ట్ క్యారెక్టర్ని మాత్రమే తెచ్చుకుందాం. ఆ క్యారెక్టర్ని తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటాం, యాక్సెసింగ్ అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడికి వెళ్ళేసేసి
ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీంట్లోకి వెళ్ళి ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే తెచ్చుకుందాం. అలా తెచ్చుకోవాలని మీరు చూపించాలనుకోండి ఎలా రాస్తాను చూడండి. ఇక్కడికి వెళ్ళి వార్డ్ అని రాసేసి తర్వాత స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకొని ఆ మధ్యలో నేను ఏం చేసింది జీరోని ఇచ్చాను. అప్పుడు నాకేమవుతుందో చూడండి, ప్రతి క్యారెక్టర్లో ఉన్న ఫస్ట్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రావడం జరుగుతుంది అనమాట. వీటిని మాత్రమే మనం ఏం చేయాలి, రీప్లేస్ చేసేద్దాం. అలా రీప్లేస్ చేయాలంటే ఎలా చేస్తారో చూద్దాం అనమాట. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడికి వెళ్ళేసి ఒక్కొక్క వార్డ్ని తెచ్చుకుంటున్నాం కాబట్టి ఈ వార్డ్ని మనం ఏం చేద్దాం అంటే దీనికి ఒక పేరు పెడదాం. ఏమని పేరు పెడదాం? ఫస్ట్ అండర్ స్కోర్ క్యార్ అని పెట్టుకున్నాం అన్నమాట. ఫస్ట్ అండర్ స్కోర్ క్యార్ అని పెట్టుకున్నాం ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు పెట్టేసి అనమాట. ఓకేనా? ఇప్పుడు నాకేం జరుగుతుంది, ప్రతి దాంట్లో నాకేమవుతుందంటే ఒక్కొక్క క్యారెక్టర్ అనేది నాకేమవుతుందంటే వచ్చేస్తుంది అన్నమాట. ఫస్ట్ క్యారెక్టర్, ఈ ఫస్ట్ క్యారెక్టర్ నేనేం చేద్దాం అనుకుంటున్నాను, ఫస్ట్ క్యారెక్టర్ నాకు ఏదైతే వచ్చిందో వచ్చేసింది. ఆ క్యారెక్టర్ నేనేం చేయాలి, దాని తర్వాత క్యారెక్టర్ నేనేం చేయాలంటే మనం ఏం చేయాలంటే తెచ్చుకోవాలన్నమాట. అందుకోసం నేనేం చేద్దామంటే ఆఫ్టర్ క్యార్ అని పెట్టుకున్నాం. ఆఫ్టర్ అండర్ స్కోర్ క్యార్ అంటే నేనేం చేద్దాం, ఫస్ట్ క్యార్ తర్వాత వచ్చిన క్యారెక్టర్ తెచ్చుకున్నాం అనమాట. అలా తెచ్చుకోవాలనుకోప్పుడు మనం ఏం చేద్దాము, ఎలా తెచ్చుకుంటారు ఇప్పుడు నాకేమొస్తుంది, క్యారెక్టర్ వచ్చేసింది. ఏదైతే క్యారెక్టరో ఆ క్యారెక్టర్ వచ్చింది. ఆ క్యారెక్టర్ తర్వాత వాల్యూ కనుక తెచ్చుకోవాలనుకోప్పుడు మనం ఎలా తెచ్చుకుంటాం, ఎలా హౌ టు యాడ్ ఓఆర్డి ఆఫ్ అని రాసేసి తర్వాత నేను ఏం చేశాను, ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ క్యార్ అని రాసేసాను. అప్పుడు నాకేం జరిగిందంటే ప్రతి క్యారెక్టర్ యొక్క యూనికోడ్ వాల్యూ వస్తుంది. దానికి నేను ఏం చేస్తానంటే +1 అని యాడ్ చేస్తాను. అప్పుడు నాకేమవుతుందంటే ప్రతి క్యారెక్టర్ కూడా ఏమవుతుందంటే ఒక క్యారెక్టర్ అనేది యాడ్ అయిపోయి వచ్చేస్తుంది. ఆ మొత్తాన్ని నేను ఏం చేస్తానంటే సిహెచ్ఆర్ ఆఫ్ అని పెట్టేసాను అన్నమాట. పెట్టేసి కిందకు వచ్చేసి నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ ఆఫ్టర్ క్యారెక్టర్ ఇద్దాం, ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకేమైంది, మనం తీసుకున్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ నుండి ప్రతి ఫస్ట్ క్యారెక్టర్ తర్వాత ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా నాకేమైందంటే చేంజ్ అయిపోయినాయా. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దామంటే ప్రతి వార్డులో ఉన్న రిమైనింగ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెచ్చేసేస్తున్నాం. ఓకేనా? ఆ రిమైనింగ్ వార్డ్స్ని మనం తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటాం చూద్దాం. రిమైనింగ్ వార్డ్స్ని మనం తెచ్చుకోవాలనుకున్నాము, న్యూ అండర్ స్కోర్ వార్డ్ అనే దాన్ని ఫామ్ చేసేద్దాం. న్యూ వార్డ్ని కనుక ఫామ్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఎలా ఫామ్ చేస్తాం స్లైసింగ్లో. అప్పుడు ఏం చేద్దాము, ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఆఫ్టర్ క్యారెక్టర్ కాబట్టి రాసింది ఫస్ట్ ఆఫ్టర్ క్యారెక్టర్ రాసుకున్నాను, ప్లస్ అని పెట్టుకున్నాను. తర్వాత నేను ఏం చేయాలి, వార్డ్లో ఉన్న రిమైనింగ్ క్యారెక్టర్స్ తెచ్చుకోవాలి. అప్పుడు వార్డ్ అని రాసేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకొని 1 అని రాసేసి ఆల్ అని ఇచ్చేసాను. అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. ఆ తర్వాత నాకేం జరిగిందంటే ప్రింట్ ఆఫ్ న్యూ వార్డ్ అని రాసేసింది. న్యూ వార్డ్ ప్రతి క్యారెక్టర్లో ఉన్న రిమైనింగ్ వార్డ్స్ అన్నీ కూడా నాకేమైందంటే వచ్చేసినాయి. అంటే ఒక్కొక్క వార్డ్ వచ్చేసేసింది. ఈ వార్డ్స్ అన్నిటిని కూడా నేనేం చేయాలి, అంటే కంబైన్ చేయాలి. అలా కంబైన్డ్ చేయాలనుకోప్పుడు మనకు ఒక మెథడ్ ఉంది, ఐడియా ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2 మెథడ్ల ద్వారా చేయొచ్చు. ఒక మెథడ్ ఫస్ట్ ట్రై చేద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే రిజల్ట్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ రిజల్ట్ అనే వేరియబుల్లో నేను ఏం చేశానంటే డబుల్ కోట్స్ పెట్టేసి ఇచ్చేసాను మా స్ట్రింగ్. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వచ్చేసేసి రిజల్ట్ ప్లస్ అని పెట్టేసేసి సీక్వెల్ అని పెట్టేసేసి న్యూ వార్డ్ అనేది ఎంటర్ చేస్తాను అనమాట. ఓకేనా? ఆ న్యూ వార్డ్ ఎంటర్ చేసేటప్పుడు నాకేం కావాలి, ప్రతి వార్డు ఆఫ్టర్ స్పేస్ కూడా రావాలి కదా. అందుకని ఇక్కడ ఏం చేశానంటే ప్లస్ అని పెట్టేసేసి ఇక్కడే స్పేస్ అనేది కూడా ఇచ్చేసాను అనమాట. అప్పుడు నాకేమవుతుంది, ప్రతి క్యారెక్టర్ తర్వాత కూడా నాకేమైంది, స్పేస్ అనేది రావడం జరిగిపోయిందా. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వచ్చేసేసి నేను ఏం చేస్తానంటే న్యూ వార్డ్ రాసి దాని తర్వాత స్పేస్ పెట్టినా మీకు వచ్చేస్తుంది అనమాట. ఎలా చేసుకున్నా ఏం కాదు. సో ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే రిజల్ట్ అని ఇచ్చేస్తాను అనమాట.
రిజల్ట్ అని చెప్పి నేను రన్ చేశాను. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. నాకేమైంది, మనం ఏదైతే తీసుకున్నామో దాని యొక్క అవుట్పుట్ మొత్తం కూడా రావడం జరిగిపోయింది. ఆ తర్వాత నేను ఏం చేశానంటే బుక్ మార్క్ ఏదైతే ఉందో ఆ బుక్ మార్క్ తీసేసి రన్ చేశాను. అంటే నా కోడ్ ఏం జరిగిందంటే ఆల్ ద టెస్ట్ కేసెస్ అన్నిటిని కూడా ఏం చేసిందంటే పాస్ చేయడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా? ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? నవీన్, డూ హ్యావ్ ఎనీ డౌట్? నో సార్. ఓకేనా? అలానే మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ లాస్ట్ సెషన్లో మనం ఏదైతే నేర్చుకున్నామో జాంగో లోపలికి ఎంటర్ అయిపోద్దాం. మనం ఈ సెషన్స్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే పైథాన్లో మనం ఆల్ ద కాన్సెప్ట్స్ అన్నిటి కూడా మనం ఏం చేసామంటే కవర్ చేసేసాం అనమాట. అంటే మనం ఇప్పుడు దాకా మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఈ పైథాన్ ఫుల్ స్టాక్ అని మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ పైథాన్ ఫుల్ స్టాక్ మొత్తం కూడా ఏమైందంటే కంప్లీట్ అయిపోయింది అనమాట మనకి. దాంతోపాటు మనం పైథాన్లో ఏం చేస్తామంటే ఒకే ఒక్క టూల్ అనేది మాత్రమే మిగిలిపోయి ఉందన్నమాట. హైయెస్ట్ ప్యాకేజెస్ మనకి ప్రజెంట్ మార్కెట్లో ఎవరైనా సరే ఏం చేస్తున్నారంటే మనం పైథాన్ ద్వారా వెళ్ళాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా మనకి జాంగో అనే టూల్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అనమాట. సో మనం కూడా ఏం చేద్దామంటే ఈ జాంగో అనే టూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు కాబట్టి మనం కూడా ఏం చేద్దామంటే ఈ జాంగో అనే టూల్ని గురించి ఈరోజు సెషన్లో స్టార్ట్ చేసేసుకుని దీన్ని కూడా కంప్లీట్ చేసేసేద్దాం. దాంట్లో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ జాంగో అనే టూల్ గురించి చూద్దాం. జాంగో అనే దాన్ని పైథాన్లో ఎందుకు యూజ్ చేస్తారంటే వెబ్ ఫ్రేమ్వర్క్ అనే పర్పస్ కోసం యూజ్ చేస్తారనమాట. జాంగో అనే దాన్ని ఏమంటారంటే ఒక వెబ్ ఫ్రేమ్వర్క్ టూల్ అని పిలుస్తారు పైథాన్లో. ఎందుకని అలా పిలుస్తారు, ఎందుకు ఆ నేమ్ వచ్చింది, అసలు జాంగో అనే నేమ్ ఎందుకు వచ్చింది, ఎంటైర్ ద హిస్టరీ అనేది తెలుసుకుందాం. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఈ జాంగో మీద మనం ఎక్కువ టైం అడుగుతారు కాబట్టి మనం కూడా ఏం చేద్దామంటే దీనిలో ఉన్న చిన్న చిన్న వాటితో సహా మనం ఏం చేద్దామంటే ఎంటైర్ ద సెషన్స్లో మనం ఏం చేద్దామంటే కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేద్దామంటే దీంట్లో వెబ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏందో నాకు తెలియదు ముందర, అసలు ఫ్రేమ్వర్క్ అంటే ఏందో చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫ్రేమ్వర్క్ అంటే ఏంటిదంటారా నవీను? ఫ్రేమ్వర్క్ అంటే ఏంటిదంటే ఇక్కడే మీకు అర్థమవుతుంది అనమాట. మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం ఏం చేస్తాము, మనం సాఫ్ట్వేర్లో ఎంప్లాయీ ఏం చేస్తారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఏం చేస్తారు, సాఫ్ట్వేర్స్ అనే వాటిని ఏం చేస్తారంటే కొన్ని సాఫ్ట్వేర్స్ సహాయం ఏం చేస్తారంటే లైక్ కొన్ని సాఫ్ట్వేర్స్ని ఏం చేస్తారంటే డెవలప్ చేస్తూ ఉంటారు. అంటే లైక్ ఏంటిది, సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసేసి యాప్స్ని డెవలప్ చేస్తారంట. అంటే ఏంటిదంటే ఇప్పుడు మా నవీన్ అనే అతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనేది రన్ చేస్తున్నాడు అనుకుందాం. ఇతను ఈ కంపెనీని ఎందుకు రన్ చేస్తారు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, బోల్డ్ యాప్స్ అనే వాటిని క్రియేట్ చేయడం అనేది చేస్తారన్నమాట వాళ్ళ ఎంప్లాయీస్ చేత. ఎందుకని ఇప్పుడు నవీన్ అనే అతను బాగా ఇప్పుడు మన నవీన్ అనే అతనికి బాగా బిర్యానీ తినాలనిపించింది. వెంటనే మనోడు ఏం చేస్తాడు, బిర్యానీ తినాలి కదా అనేసి ఫోన్లోకి వెళ్ళేసి కాల్ చేసి చెప్తే బిర్యానీ వస్తా రాదు కదా. వెంటనే మనోడు ఏం చేస్తాడంటే స్విగ్గీ అనే ఒక యాప్ ఓపెన్ చేసేసి దాంట్లోకి వెళ్ళేసి బిర్యానీని ఆర్డర్ పెట్టేసుకుంటాడు. వెంటనే ఏమైంది, మనోడు ఇంట్లో కూర్చొనే ఉంటాడు, ఆ బిర్యానీ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు సపోజ్ దట్ మా నవీన్ అనే అతను గేమ్ ఆడుకోవాలి అనుకున్నాడు. వెంటనే మనోడు ఏం చేస్తాడు, స్విగ్గీలోకి వెళ్ళి ఆడదు కదా. వెంటనే ఏం చేస్తాడు, ప్లే స్టోర్లోకి వెళ్ళేసి అక్కడ ఏదో ఒక యాప్ అనేది ఉంటుంది. ఆ యాప్ని ఏం చేస్తాడు, డౌన్లోడ్ చేసుకుంటాడు, పబ్జీ అనే యాప్ని నీట్గా ఎంటర్టైన్మెంట్ కోసం ఏం చేస్తాడంటే ఆడుకుంటూ ఉంటాడు. అంతేనా కదా? అంటే ఈ యాప్స్ అన్నీ కూడా ఎలా వచ్చినాయి అనేది మనం చూస్తే దీన్ని ఏమంటారంటే ఈ యాప్స్ అన్నీ కూడా ఇలా క్రియేట్ అవ్వడానికి ఏం చేస్తారంటే బోల్డ్ అంతమంది డెవలపర్స్ ఏం చేస్తారంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం, అంటే మనం ఏం చేస్తాము, మనకి ఇప్పుడు ఆర్డర్ పెట్టుకోవడానికి జొమాటో, గేమ్ ఆడుకోవడానికి ఈ పబ్జీ అనేది ఎట్లయితే ఉందో ఈ యాప్స్ని ఏమంటారంటే అప్లికేషన్స్ అంటారన్నమాట, ఇంకా షార్ట్కట్లో. అంటే మనకి స్పెసిఫిక్ పర్పస్ కోసం ఏవైతే యాప్స్ ఉన్నాయో ఈ యాప్స్ని ఏం చేస్తారంటే ఒక పర్టికులర్ పని కోసం ఏం చేస్తారంటే డెవలపర్స్ ఏం చేస్తారంటే ఆ యాప్స్ని ఏం చేస్తారంటే బిల్డ్ చేయడం అనేది చేస్తారన్నమాట.
ఏంటిది సాఫ్ట్వేర్ సహాయంతో ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసేసి మనకి ఏం చేస్తారంటే ఇలా యాప్స్ అనే వాటిని బిల్డ్ చేస్తూ ఉంటారన్నమాట. అంటే దట్ మీన్స్ ఏం చేస్తారు, ఆ యాప్స్ని బిల్డ్ చేసేసి వాటిని ఏం చేస్తారంటే డెవలప్ చేయడం అనేది చేస్తూ ఉంటారన్నమాట. ఓకేనా. ఇలా డెవలప్ చేయడాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వెబ్ ఫ్రేమ్వర్క్ అని పిలుస్తారన్నమాట. దీన్ని ఏమంటారంటే వాళ్ళు ఈ పనులన్నీ చేస్తున్నారు కదా, డెవలపర్స్ ఏం చేస్తారు, బోల్డ్ అంత కోడ్లు రాసి 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 ఏం చేస్తారు, కొన్ని సాఫ్ట్వేర్ సహాయంతో ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్స్ని ఉపయోగించి కోడ్లు డెవలప్ చేసేసి ఏం చేస్తారు, మనకు కావాల్సిన యాప్స్ అనే వాటిని క్రియేట్ చేస్తూ ఉంటారన్నమాట. ఈ యాప్స్తో మనం మోర్ ఎంటర్టైన్మెంట్గా అవ్వాలి అనుకోండి, ఆ యాప్ని ఏమని పిలుస్తారంటే అలా యాప్స్ని డెవలప్ చేయడాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమంటారంటే ఫ్రేమ్వర్క్ అంటారన్నమాట. ఫ్రేమ్వర్క్స్ అనే వాటిని ఏమంటారంటే సాఫ్ట్వేర్స్ అంటారు. దీన్ని ఈ సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేసేసి మనం ఏం చేస్తామంటే మనం ఏవైతే అప్లికేషన్స్ని డెవలపర్ బిల్డ్ చేస్తున్నారో వాళ్ళన్నిటిని కూడా ఏం చేస్తారంటే ఈ సాఫ్ట్వేర్ సహాయంతో ఏం చేస్తామంటే బిల్డ్ చేయడం అనేది చేస్తామన్నమాట. డెవలపర్ కోడ్ రాయంగానే ఆ కోడ్ని ఏం చేస్తాం మనము, ఆ కోడ్కి ఏం చేస్తాం, ఈ సాఫ్ట్వేర్స్ అనే వాటిని ఉపయోగించి వాటిని ఏం చేస్తారంటే వర్క్ అయ్యేటట్లు చేస్తారన్నమాట. అంటే డెవలపర్స్ ఎవరైతే యాప్ని బిల్డ్ చేస్తూ ఉంటారో, అంటే దట్ మీన్స్ ఇంకా అచ్చ తెలుగు పదాలు చెప్పలేమన్నమాట. డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, గోల్డెన్ కొత్త కొత్త యాప్స్ అనే వాటిని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఆ క్రియేట్ చేసే యాప్స్ ప్రాపర్గా వర్క్ అవ్వాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సాఫ్ట్వేర్స్ని ఏం చేస్తారంటే యూజ్ చేస్తారు. వాటిని ఏమంటారంటే ఫ్రేమ్వర్క్స్ అని పిలుస్తారన్నమాట. ఓకేనా. ఓకే. ఈ ఫ్రేమ్వర్క్ సహాయంతో ఏం చేస్తారంటే డెవలపర్స్ బిల్డ్ చేసిన అప్లికేషన్ని నీట్గా డెవలప్ చేయడం అనేది చేస్తారు. అలా డెవలప్ చేయడానికి పైథాన్లో ఏ యాప్స్ని యూజ్ చేస్తారంటే ఇక్కడ మీరు కనుక చూసారనుకో మీకు కొంచెం చెర్రీ పై అనేది బాగా ఫేమస్. అలానే మనకి ఇంకోటి ఏంటంటే జాంగో అనేది ఒకటి ఫేమస్ అనమాట. Web2py అనేది కూడా ఏంటంటే Web2py అనేది కూడా చాలా ఫేమస్ అనమాట. వీటిలో అన్నిటికంటే మోస్ట్ పాపులర్ ఏంటంటే జాంగో అనే ఒక టూల్ని యూజ్ చేసుకుని ఏం చేస్తారంటే డెవలపర్స్ ఏవైతే అప్లికేషన్స్ని డెవలప్ చేస్తారో, ఏవైతే బిల్డ్ చేస్తారో ఆ అప్లికేషన్ని డెవలప్ చేయడానికి ఏం చేస్తారంటే ఈ ఫ్రేమ్వర్క్స్ అనే వాటిని యూజ్ చేస్తారు. ఓకే. అంటే అప్పుడు నాకు అర్థమైంది జాంగో అనేది ఒక ఫ్రేమ్వర్క్ అనేది నాకు అర్థమైంది. ఓకే. అంటే ఇప్పుడు నాకు వెబ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటో చూద్దాం. అంటే ఇప్పుడు డెవలపర్స్ ఏం చేస్తారు, ఏవైతే యాప్స్ని డెవలప్ చేశారో వాటిని వెబ్ బేస్డ్ అప్లికేషన్స్గా మనం డెవలప్ చేయాలి అనుకోండి, వాటిని ఏమంటారంటే వెబ్ ఫ్రేమ్వర్క్స్ అని పిలుస్తారన్నమాట. ఓకే. అంటే డెవలపర్స్ ఏవైతే యాప్స్ని స్పెసిఫిక్ పర్పస్ కోసం ఏవైతే యాప్స్ని డెవలప్ చేశారో ఆ యాప్స్ని మనం ఏం చేస్తామంటే వెబ్ బేస్డ్గా వెబ్సైట్స్ని యూజ్ చేసేసి మనం ఏం చేసామంటే వర్క్ చేయాలి అనుకోండి, వీటికి ఏం చేస్తారంటే వెబ్ ఫ్రేమ్వర్క్స్ అని పిలుస్తారన్నమాట. అలా డెవలప్ చేయడానికి ఏం చేస్తారు వెబ్ సర్వర్స్ అనే వాటిని, వెబ్ రిసోర్సెస్, వెబ్ ఏపీఎస్ అని ఉంటాయి అన్నమాట. వీటిని ఉపయోగించి ఏం చేస్తారంటే ఈ వెబ్ ఫ్రేమ్వర్క్స్ అనే వాటిని ఏం చేస్తారంటే డెవలప్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా. ఓకే. వెబ్ ఫ్రేమ్వర్క్ అంటే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవాలనుకోండి, వెబ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే మనం వాడుతున్నాం చూడండి యూట్యూబ్, అలానే ఇంకా మనం చూసేసాం ఫేస్బుక్, ఇలాంటివి ఉన్నాయి చూడండి ఇన్స్టాగ్రాము, ఇలాంటి వాటిని మనం ఏం చేయొచ్చు అంటే ఫోన్లో యాప్లా మాత్రమే కాదనమాట. మనం ఏం చేయొచ్చు, కంప్యూటర్లోకి వెళ్ళి www.instagram.com, twitter.com అని క్లిక్ చేసేసామనుకోండి, వెంటనే మనకి అవన్నీ కూడా అక్కడ కూడా రన్ అయినాయి అనుకోండి, సిస్టంలో రన్ అయినాయి అనుకోండి, వాటిని వెబ్సైట్స్ అంటారనమాట. అదే మొబైల్లో మాత్రమే రన్ అయినాయి అనుకోండి, వాటిని ఏమంటారంటే యాప్స్ అని పిలుస్తారనమాట. ఓకేనా. అంటే మనం మొబైల్లో యూసేజ్ చేసే వాటిని యాప్స్ అంటారు, మనం కంప్యూటర్లో గూగుల్ సెర్చ్ యూజ్ చేసే వాటిని వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ అంటారనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏదైనా యాప్ని క్రియేట్ చేశానుకో అది వెబ్ బేస్డ్గా కూడా వర్కౌట్ అయ్యేటట్లు చేస్తారనమాట. అంటే మనం ఏదైతే యాప్ని క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసిన యాప్ని నేను ఏం చేశానంటే వెబ్సైట్ కోసం ఆ వెబ్సైట్లో కూడా బాగా పనిచేసేటట్లు మనం డెవలప్ చేయాలనుకో దానిని ఏమంటారంటే వెబ్ ఫ్రేమ్వర్క్ అని పిలుస్తారనమాట. అంటే ఏంటిది అనేది మనం తెలుసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం అనమాట. సో లెట్స్ గో టు అవర్ గూగుల్ సెర్చ్లోకి వెళ్దాము. ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళేసేసి జాంగో డాక్యుమెంట్ అని కొడదాం. జాంగో డాక్యుమెంట్ అనేసి ఎంటర్ చేసేద్దాం. నాకేమొచ్చిందంటే జాంగోకు సంబంధించిన ఎంటైర్ ద డాక్యుమెంట్ వచ్చేసింది. ఇదిగో మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఈ చూసేదాన్ని ఏమంటారంటే జాంగో యొక్క డాక్యుమెంట్ అని పిలుస్తారన్నమాట.
వెంటనే నేను ఇక్కడికి వెళ్ళేసి నేను ఏం చేశానంటే ఈ స్క్రీన్ మీద మీకు ఏదైతే కనపడుతుందో దీన్ని ఏమంటారు, దీన్ని ఏమని పిలుస్తారు, ఏమని పిలుస్తారు నవీన్? ఒక వెబ్ పేజ్ అని పిలుస్తాం కదా. ఓకే, ఈ వెబ్ పేజీలో ఏమున్నాయి, ఇక్కడ ఒక ఐకాన్ ఉంది, ఇక్కడ ఒక ఐకాన్ ఉంది, ఇక్కడ ఒక ఐకాన్, ఇక్కడ ఒక ఐకాన్, ఇక్కడ ఒక ఐకాన్ ఉంది. అంటే ఈ వెబ్ పేజీని కనుక మనం క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తాం నవీన్, ఎలా క్రియేట్ చేస్తాం? ఏమురళి? HTML, CSS, గుడ్. HTML, CSS, జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి మనం ఈ వెబ్ పేజీ అనే దాన్ని క్రియేట్ చేస్తాం. ఆ క్రియేట్ చేయగలనే వెంటనే ఏమైందంటే ఈ HTML, CSS, జావా స్క్రిప్ట్ ఏవైతే వాడతామో ఈ HTML, CSS అనే వాటిని గుర్తుపెట్టుకోండి. ఈ HTML, CSSని బూట్స్ట్రాప్ని యూజ్ చేసి ఏం చేస్తామంటే మనం వీటిని డెవలప్ చేయడం అనేది చేస్తామంట. ఇలా డెవలప్ చేయగానే ఏం చేస్తానంటే జస్ట్ ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే కమ్యూనిటీ అని ఒక ఏదో ఒక బటన్ ఉంది, ఐకాన్. ఆ ఐకాన్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేసేసాను. వెంటనే ఏమైందంటే పేజ్ అయితే ఓపెన్ అయింది. బట్ నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అని కొట్టాను అనుకోండి, వెంటనే ఏమైందంటే అది డౌన్లోడ్ అయింది. మనం మామూలుగా HTML, CSS ద్వారా మనం ఏం చేస్తాము, క్లిక్ చేయగానే ఆ ఆప్షన్ అనేది మాత్రమే ఓపెన్ అయ్యేటట్లు చేస్తాం. కానీ మనం క్లిక్ చేయగానే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే జస్ట్ చూడండి డౌన్లోడ్ అనే దాని దగ్గరికి వెళ్ళాను, డౌన్లోడ్ అని క్లిక్ చేశాను. వెంటనే మనకి ఏమైద్ది, మన దగ్గర డౌన్లోడ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళేసి నాకు ఏమైద్ది, ఈ ఎంటైర్ ద థింగ్ అంతా కూడా డౌన్లోడ్ అయిపోయింది. అంటే మామూలుగా మనం HTML, CSSని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే అక్కడ డౌన్లోడ్ అనే బటన్ని మాత్రం ఏం చేస్తామంటే క్రియేట్ చేయడం చేస్తామే కానీ అది పని చేసేటట్లు చేయాలి అనుకోండి. అంటే మనం వెబ్ పేజ్ ఏదైతే క్రియేట్ చేసామో ఆ వెబ్ పేజీలో ఉన్న ఏవైతే ఉంటాయో ఆ ఐటమ్స్ అన్నీ కూడా నాకు వర్క్ అయ్యేటట్లు జరగాలి అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది వెబ్సైట్ కదా, ఇలాంటి వాటిని వర్క్ అయ్యేటట్లు మనం చెయ్యాలి అంటే ఏం చేస్తామంటే వెబ్ ఫ్రేమ్వర్క్స్ అంటారనమాట. మన కంటికి కనపడకుండానే బ్యాక్ ఎండ్లో చేయాలన్నమాట ఇవి. నేను ఇక్కడ ఏం చేశాను, డౌన్లోడ్ అనే బటన్ క్లిక్ చేయగల మీకు ఏం కనపడదు, ఆటోమేటిక్ ఏం అవుతుంది, డౌన్లోడ్ అయిపోతుంది. మీ కంటికి కనపడకుండా డౌన్లోడ్ అవుతుంది కదా. అంటే ఏంది, మనం ఏదైనా ఒక వెబ్ పేజీలోకి వెళ్ళి అక్కడ ఉన్న రిసోర్సెస్ని మనం క్లిక్ చేయగలం ఏమవుతుందంటే మన కంటికి కనపడకుండా అవన్నీ కూడా ఏమవుతుందంటే వర్కౌట్ అవుతా ఉన్నాయి. ఇలా వర్కౌట్ అయ్యేటట్లు చెయ్యాలి అంటే మనం ఏం చేస్తామంటే బ్యాక్ ఎండ్లో ఒక టూల్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఆ టూల్స్ సహాయంతో ఏం చేస్తామంటే ఈ వెబ్ పేజెస్ అన్నిటిని కూడా వర్క్ చేస్తాం. వాటిని ఏమంటారంటే వెబ్ ఫ్రేమ్వర్క్స్ అంటారు. అంటే వెబ్ ఫ్రేమ్వర్క్స్ అనే సాఫ్ట్వేర్స్ను ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఇలా వెబ్సైట్స్ మనం ఏవైతే క్రియేట్ చేసేసామో ఈ వెబ్సైట్స్ అన్నిటిని కూడా ఏం చేస్తామంటే వర్క్ అయ్యేటట్లు చేస్తామన్నమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే పైథాన్లో జాంగో అనే ఒక టూల్ని యూజ్ చేసేసి వర్క్ చేయడం అనేది చేస్తామన్నమాట. వితౌట్ జాంగో కనుక మీరు చూసారనుకోండి, మనం అంటే మనం ఏదైతే వెబ్సైట్ క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసిన వెబ్సైట్ని జాంగో అనేది వాడలేదనుకోండి, అది ఎలా ఉంటుందంటే మనకి చైనా బజార్లో బొమ్మలు ఉంటాయి చూడండి, అలానే ఉంటుంది అనమాట. ఆ వెబ్ పేజీ వలన ఎలాంటి ఉపయోగం ఉంటుంది, జస్ట్ ఓపెన్ చేసుకోవడం, చూసుకోవడం, పక్కన పెట్టేయడం. అదే దానివల్ల వచ్చే యూసేజ్ ఏముంటుందంటే అసలు జీరో, నథింగ్ అనమాట, ఏమీ ఉండదు అనమాట. సో మనం ఎప్పుడైతే దీనికి వెబ్ ఫ్రేమ్వర్క్ అనేది ఇస్తామో దానికి ఏమొస్తుందంటే లైఫ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ లైఫ్ రావడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే దాంట్లో మనం ఎన్ని రకాల యాక్టివిటీస్ అయినా సరే చేసుకోవచ్చు అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఈ జాంగో అనే ఒక ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసేసి మనం ఎంటైర్ పైథాన్లో మనం ఏం చేస్తామంటే ఇదే వర్క్ అనేది చేస్తామన్నమాట. అందుకొని జాంగో అనే దాన్ని ఏమంటారంటే ఒక వెబ్ ఫ్రేమ్వర్క్ అని పిలుస్తారన్నమాట. అంటే మనం ఏదైనా వెబ్సైట్స్ని కనుక డెవలప్ చేసినప్పుడు ఆ వెబ్సైట్కి మనం ఏం చేస్తామంటే బ్యాక్ ఎండ్లో ఈ సాఫ్ట్వేర్స్ని ఉపయోగించి ఏం చేస్తామంటే ఈ ఫ్రేమ్వర్క్ సాఫ్ట్వేర్స్ని ఉపయోగించి ఏం చేస్తామంటే మనం ఏం చేస్తామంటే వాటిని వర్క్ అయ్యేటట్లు చేస్తారు. అందుకోసం మనం ఏం చేస్తామంటే జాంగో అనే టూల్ని యూజ్ చేయడం అనేది చేస్తారన్నమాట. నవీన్ ఏమన్నా డౌట్ ఉందా? సో ఇప్పుడు నీకు జాంగో అంటే ఎందుకు అనేది అర్థమైందా? ఓకే, ఇప్పుడు నాకేం అర్థమైందంటే మన టూల్ జాంగో అనేది ఎందుకు వాడతారు అనేది కొంచెం క్లారిటీ వచ్చేసింది. అసలు రెండో పాయింట్లోకి వెళ్ళాను. అసలు ఈ జాంగో అనే నేమ్ ఎలా వచ్చింది, ఈ నేమ్ ఎప్పుడు ఈ టూల్ని కనిపెట్టారు, ఏంది అనేది దీని యొక్క హిస్టరీ మొత్తం కూడా మనం నేర్చుకుందాం అనుకున్నాం. అంటే ఏంటిదంటే ఈ జాంగో అనే దాన్ని ఏం చేశారంటే వెబ్ అప్లికేషన్స్ ఫ్రేమ్వర్క్, అంటే వెబ్ అప్లికేషన్స్ మనం ఏవైతే బిల్డ్ చేసేసామో, వెబ్సైట్స్ మనం ఏదైతే బిల్డ్ చేసామో ఆ బిల్డ్ చేసిన యాప్కి అప్లికేషన్కి మనం ఏం చేస్తాము, బ్యాక్ ఎండ్లో సపోర్ట్ ఇవ్వడం కోసం పైథాన్తో రాసిన వెబ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో
వాటిని మనం ఏం చేస్తామంటే బ్యాక్ ఎండ్లో మనం ఏం చేస్తామంటే వర్క్ అయ్యేటట్లు చేయడానికి ఏం చేస్తామంటే ఈ జాంగో అనే టూల్ని యూజ్ చేయడం అనేది చేస్తామన్నమాట. ఈ జాంగో అనే టూల్ అనేది ఒక ఓపెన్ సోర్స్ అన్నమాట. అసలు ఓపెన్ సోర్స్ అంటే ఏందో చూద్దాం అనమాట. ఎందుకంటే ఈ టెర్మినాలజీ అనేది ఇంతకుముందు ఎప్పుడు మనం వినలేదన్నమాట కోడ్లో. సో ఓపెన్ సోర్స్ అంటే ఏంటిది అనేది చూద్దాం. సో కొంచెం ల్యాగ్ వచ్చినా కానీ మీరు ఎవ్వరు కూడా ఫీల్ అవ్వద్దు అనమాట. ఎందుకంటే మనకి ఇవన్నీ తెలిస్తేనే మనకు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఏంటిదంటే ఈ ఓపెన్ సోర్స్ అంటే ఏంటిదంటే ఒక వర్డ్ వచ్చింది. నవీన్ అనే అతను క్రికెట్ మ్యాచ్ చూడాలనుకోండి, మా నవీన్ అనే అతను ఏం చేస్తాడంటే హాట్‌స్టార్ అనే యాప్ ఓపెన్ చేస్తేనే దాంట్లో చూస్తున్నాడు అనమాట. దాంట్లోకి వెళ్ళి చూస్తున్నాడు. మా నవీన్ ఏం చేశాడంటే ఫర్ ద ఫస్ట్ టైం క్రికెట్ మ్యాచ్ చూద్దాం అనుకున్నాడు. వెంటనే మా వాడు ఏం చేశాడంటే ఇండియాకి ఇంగ్లాండ్కి మ్యాచ్ జరుగుతుంది కదా అని చూద్దాం అనేసి ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే మనోడికి ఏమైందంటే ఎంతసేపు నొక్కినా కానీ మనోడికి ఏమైందంటే దాంట్లో ఉన్న మ్యాచ్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. అదే నేనేం చేశానంటే పక్క నుండి చూస్తున్నాను అనమాట. నాకేమైనా మ్యాచ్ వస్తుంది, నవీన్కి ఏమవుతుందంటే మ్యాచ్ రావట్లేదు. ఎందుకనేసి అంటే ఆ మ్యాచ్ దగ్గరికి వెళ్ళి చూద్దామని క్లిక్ చేయగలను ఏమని అడిగింది అంటే రీఛార్జ్ చెయ్యండి అని అడిగింది. అంటే మనం మ్యాచ్ చూడాలంటే ఏం చేసేసాము, రీఛార్జ్ చేస్తేనే చూస్తామనుకోండి, ఇలా చూసేదాన్ని ఏమంటారంటే ఎంటర్‌ప్రెన్యూర్ అని పిలుస్తారన్నమాట. ఓకే డన్. అంటే మనం ఏదైతే ఉందో ఒక యాప్‌ని గనక వాడాలి అనుకో, దానికి డబ్బులు కడితే మాత్రమే దాన్ని యూసేజ్ చేసుకోగలిగామనుకోండి, దాన్ని ఏమంటారంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఎంటర్‌ప్రెన్యూర్ అని పిలుస్తారన్నమాట. దేనికైతే మనం డబ్బులు కట్టుకోకుండా ఊరకనే చూస్తాం చూడండి, ఫ్రీగా వాడుకోవచ్చు అనుకోండి, అలాంటి వాటిని సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఏమని పిలుస్తారంటే ఓపెన్ సోర్స్ అని పిలుస్తారన్నమాట. సో ఈ జాంగో అనే టూలు ఒక ఓపెన్ సోర్స్, అంటే ఎవరైనా వాడేసేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు దీన్ని క్రియేట్ చేసేసారంటే 2003లో అంట ఈ జాంగో అనే టూల్ని క్రియేట్ చేసేసారన్నమాట. దీన్ని ఎప్పుడు ఫ్రీ ఓపెన్ సోర్స్ చేసేసారంటే 2005 నుండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వాడుతూ ఉన్నారు. అంటే సిన్స్ లాస్ట్ 20 ఇయర్స్ నుండి ఏం చేస్తున్నారంటే ఈ జాంగో అనే టూల్ని మోర్ ఎక్స్పెన్సివ్గా ఏం చేస్తున్నారంటే యూసేజ్ చేస్తూ ఉన్నారనమాట. దేనికోసం, వెబ్ ఫ్రేమ్వర్క్ కోసం ఏం చేస్తున్నారంటే ఈ జాంగో అనే టూల్ని మోర్ ఎక్స్పెన్సివ్గా యూజ్ చేస్తూ ఉన్నారు. ఇది మనకు అర్థమైంది. సో ఈ జాంగో అనే టూల్ని ఎవరు క్రియేట్ చేశారంటే అసలు నాకు ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం అనుకున్నాడు మా నవీన్. అందుకని అసలు ఈ జాంగో అనే టూల్ని ఎవరు కనిపెట్టారు అంటే ఆడ్రియన్ అండ్ సైమన్ అనే ఇద్దరు పర్సన్స్ అనమాట. వీళ్ళిద్దరు పర్సన్స్ కలిసేసేసి ఏం చేశారంటే ఈ జాంగో అనే టూల్ని 2003లో ఏం చేశారంటే వీళ్ళు క్రియేట్ చేసేసి 2005లో వాళ్ళు ఏం చేశారంటే దాన్ని మార్కెట్లో ఓపెన్ సోర్స్ చేసి పడేశారు అనమాట. అప్పటి నుండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేశారంటే దాన్ని యూసేజ్ చేస్తూ ఉన్నారన్నమాట. వీళ్ళు ఈ ఈ సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసినాక దానికి ఎందుకనేసి జాంగో అనే పేరు పెట్టారంటే వాళ్ళందరికీ కూడా బాగా మా నవీన్ కనుకో ఒక హీరో అంటే బాగా ఇష్టం. అలానే ఇప్పుడు వాడు ఏదన్నా పని చేశాడు అనుకో ఆ హీరో పేరు చెప్పేసుకొని పని చేసుకుంటాడు అనుకున్నాం. అలానే ఈ ఆడ్రియన్ అండ్ సైమన్ అనే వాళ్ళిద్దరికీ కూడా అంట ఒక మంచి వరల్డ్‌లో ఉన్న ఒక ఫేమస్ గిటారిస్ట్ ఉన్నారన్నమాట. వీళ్ళకి గిటార్ అంటే బాగా చాలా చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుండి. వాళ్ళకి ఏం చేశారంటే వరల్డ్‌లోనే బాగా ఫేమస్ గిటారిస్ట్ కనుక మీరు చూసారనుకోండి, జాంగో రైన్ హార్డెల్ అనే అతను బాగా ఫేమస్ అనమాట. ఇప్పుడు మనం బాగా ఎవరు డాన్స్ చేస్తారు, వరల్డ్‌లో బెస్ట్ డాన్సర్ ఎవరంటే మైకిల్ జాక్సన్ అని చెప్తాం కదా! అలానే వరల్డ్‌లోనే మోస్ట్ ఫేమస్ గిటారిస్ట్ ఎవరంటే జాంగో రైన్ హార్డ్ అంటారనమాట. అంటే వీళ్ళేం చేశారంటే వీళ్ళు బాగా వాళ్ళకి జాంగో రైన్ హార్డ్‌కి బాగా ఫ్యాన్ కాబట్టి వీళ్ళేం చేశారంటే వీళ్ళు అతని నేమ్‌లో ఏదైతే ఫస్ట్ లెటర్స్ ఉన్నాయో జాంగో అనేది ఆ వర్డ్‌ని ఏం చేశారంటే ఈ టూల్‌కి నేమ్‌గా పెట్టడం అనేది చేశారనమాట. అలా ఏమైందంటే జాంగో అనే నేమ్ అనేది ఇలా ఫామ్ అయ్యి మనకి ఈ ఫ్రేమ్‌వర్క్స్ కోసం అందుకోసం మనం ఏం చేస్తామంటే అప్పటి నుండి ఇట్లా వర్క్ చేయడం అనేది చేస్తున్నారనమాట. ఓకేనా? దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకే. మనం ఈ జాంగో అనే దాంతో కనుక మనం వర్క్ చేయాలి అనుకోండి, మనకి ఏమేమి వచ్చుండాలి, ఈ జాంగోని ఎప్పుడు మనం యూసేజ్ చేయగలమంటే, మనకి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్ ఇవన్నీ కూడా ఏం కావాలంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అంటే మీ అందరికి అర్థమయ్యే ఉంటది ఫ్రంట్ ఎండ్ పార్ట్ అనేసి. అంటే మనకి ఫ్రంట్ ఎండ్ పార్ట్‌లో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ బాగా వచ్చుండాలన్నమాట. వాటితో పాటు మనకి ఏం తెలియాలంటే బూట్‌స్ట్రాప్ అంటారు. ఇది బాగా రాకపోయినా పర్లేదు, ఒక రకంగానే తెలిసినా చాలన్నమాట. అంటే ఈ 3 అనేది మనకి బాగా వచ్చి, ఆటితో పాటు నాకు ఇంకొకటి కూడా రావాలన్నమాట. బ్యాక్ ఎండ్‌లో ఏం రావాలంటే పైథాన్ అనేది రావాలి. ఎవరికైతే ఈ 4 ఎవరికైతే బాగా పర్ఫెక్ట్‌గా ఉంటారో
వాళ్ళందరూ కూడా ఏం చేయొచ్చు అంటే ఈ జాంగో అనే వెబ్ ఫ్రేమ్వర్క్స్తో ఏం చేయొచ్చు అంటే వర్క్ అనేది చేయొచ్చు అనమాట. అవి రాకుండా వీటితో కనుక నేర్చుకున్నారనుకోండి ఏమవుతుంది అంటే దీంట్లో తర్వాత జరిగే స్టెప్స్ ఏవైతే ఉంటాయో అవి నేర్చుకోవడానికి చాలా టైం టేకింగ్ అవుతుంది అనమాట. సో జాంగో అనే రిసోర్స్ రావాలంటే కంప్లీట్ పైథాన్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అనేది బాగా వస్తే మనం ఏం చేయొచ్చు అంటే ఈ జాంగో అనే ఫ్రేమ్వర్క్ని మనం ఏం చేయొచ్చు అంటే నేర్చుకోవచ్చు అనమాట. అందుకని మనం ఏం చేస్తామంటే స్టార్టింగ్లో నేర్చుకోకుండా ఎండ్ ఆఫ్ ద సెషన్లోనే మనం ఏం చేస్తామంటే జాంగోని నేర్చుకుంటున్నాం అనమాట. ఓకేనా? ఓకే దెన్ దీని యొక్క ఇంకొంచెం డీటెయిల్డ్గా కనుక మనం చూసేసామనుకోండి ఈ జాంగో అనే దాన్ని లాస్ట్ 7 ఇయర్స్ నుండి ఏం చేసేసారంటే ఈ లాస్ట్ 7 ఇయర్స్ నుండి ఏమేమి వర్షన్స్ వాడుతున్నామనేది చూద్దాం అనుకున్నాను అనమాట. చూస్తే అప్పుడు నాకు ఏమైందంటే ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడో 2005లో వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ వర్షన్ అనేది క్రియేట్ చేశారు. తర్వాత ఏం చేశారంటే చాలా వాళ్ళు ఏం చేశారంటే 2.2 అనే వర్షన్ని లాంచ్ చేసేసారు. ఆ 2.2 ఏం చేశారంటే తర్వాత 2007లో లాంచ్ చేశారు. అప్పటి నుండి వాళ్ళు ఏం చేశారంటే దాదాపు 15-16 ఇయర్స్ వరకు ఏం చేశారంటే ఆ 2.2 అనే వర్షన్ని ఎక్కువగా వాడారనమాట. అంటే ఎక్కువ లైఫ్ టైం ఎక్కువ సంవత్సరాలు వాడిన వర్షన్ ఏంటంటే జాంగోలో 2.2 అనమాట. ఆ తర్వాత 2020లో 3.0ని తర్వాత 2021లో 3.1, 3.2, 4.0, 4.1, 4.2, 5.0 అనేసి ప్రజెంట్ మనం ఏం చేస్తున్నామంటే జాంగోలో 5.0 అనే వర్షన్ ఉన్న జాంగో అనే సాఫ్ట్వేర్స్ని మనం ఏం చేస్తున్నాం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం అనేది చేస్తున్నాం అనమాట. మోస్ట్ అంటే 2.2 అనేది చాలా ఎక్కువ సంవత్సరాలు వాడారు కాబట్టి అదేంటంటే మోస్ట్ డిజైర్డ్ అనమాట. అంటే ఎక్కువ రోజులు వాడిన సాఫ్ట్వేర్ ఏంటంటే 2.2 రిలీజ్ అయిన కాండి తర్వాత ఇంకేం వర్షన్స్ వదలలేదనమాట. ఏం చేశారంటే తర్వాత డైరెక్ట్గా 3 అనే వర్షన్ వాడేశారనమాట. 3.2 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకేం వర్షన్స్ రిలీజ్ చేయలేదు. 4.0 అనేది రిలీజ్ చేశారు. అంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్గా రిలీజ్ అయిన వర్షన్ జాంగోలో ఏంటంటే 2.2 అనేది మోస్ట్ పవర్ఫుల్ అనమాట. తర్వాత 3.2 తర్వాత ఏంటి అంటే 4.2 అనేది మోస్ట్ ఎక్స్పెన్సివ్గా వాడారనమాట. సో మనం ఏంటంటే జాంగోలో మనం ప్రజెంట్ వాడుతున్న వర్షన్ ఏంటంటే 5.0 అనే వర్షన్ని మనం ఏం చేస్తున్నాం అంటే యూజ్ చేయడం అనేది చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఓకే. అలానే మనం ఈ జాంగోలో మనం ఇంకా ఎందుకు వాడొచ్చు అంటే ఈ జాంగోని బోలెడన్ని ఫీచర్స్ని అంటే దానిలో స్కేలబిలిటీ అనేసి, హైలీ స్కేలబుల్ అనేసి, అల్టిమేట్ ఎస్ఈఓ అనేసి, ఎక్సలెంట్ డాక్యుమెంటేషన్ అనేసి, రిజాల్వ్ సెక్యూరిటీ ఇష్యూస్ అనేసి, హ్యూజ్ లైబ్రరీ ఆఫ్ ప్యాకేజెస్ అనేసి ఇక్కడ ఏవైతే మీరు ఫీచర్స్ ఉన్నాయో జస్ట్ వాటిని వినండి. వాటి గురించి మనం ఏం చేద్దాం అంటే ముందుకు వెళ్ళే కొద్దికి ఏం చేద్దాం అంటే కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఏవైతే కనపడుతున్నాయో ఆ స్క్రీన్ మీద ఉన్న ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో ఈ ఫీచర్స్ అన్నిటినీ ఏం చేస్తారంటే జాంగోని కనుక యూజ్ చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే ఇలాంటి బెస్ట్ ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఏమవుతాయంటే ఆటోమేటిక్గా మనకి ఏం చేస్తాయి అంటే వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా? ఓకే. అలానే నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఈ జాంగో అనే దాన్ని ఎలా వర్క్ చేస్తారు ఏంటి అనే దాని గురించి చూద్దాం అనమాట. జాంగో అనేది ఎలా వర్కౌట్ అయ్యింది అంటే జాంగో వర్క్ అవ్వడాన్ని ఏమంటారంటే ఒక మెథడ్ అని చెప్తారనమాట. ఇంటర్వ్యూలో ఎక్కువగా అడుగుతారనమాట. ఏమని పిలుస్తారంటే ఎంబీటీ అంటారనమాట. ఎంబీటీ అసలు జాంగో అనేది ఎలా వర్క్ చేస్తుందంటే షార్ట్ కట్లో చెప్పేస్తారనమాట. ఎంబీటీ అనే ఆర్కిటెక్చర్ని ఫాలో అయ్యి జాంగో అనేది వర్కౌట్ అవుతుంది అని చెప్తారనమాట. అంటే ఎంబీటీ అంటే ఏమంటారంటే ఎం అంటే మోడలు, వి అంటే వ్యూ, టీ అంటే ఏమంటారంటే టెంప్లేట్ అని పిలుస్తారనమాట. అంటే టెంప్లేట్ అంటే ఏంటిదంటే టెంప్లేట్స్ అంటే ఏంటంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బూట్స్ట్రాప్ ఏదైతే ఉంటుందో ఆ మొత్తం ద్వారా క్రియేట్ చేసేదాన్ని టెంప్లేట్ అంటారు. మోడల్ అంటే ఏంటిదంటే మన దగ్గర డేటాబేస్ అనేది ఉందా ఆ డేటాబేస్లో మనం ఏం చేస్తాం టేబుల్స్, రోస్, కాలమ్స్ ఇలా క్రియేట్ చేస్తాం కదా. ఈ టేబుల్స్ మనం ఏదైతే డేటాబేస్లో క్రియేట్ చేస్తామో ఆ మొత్తాన్ని కూడా ఏమంటారంటే మోడల్ అని పిలుస్తాం అన్నమాట. వ్యూ అంటే ఏంటిదంటే యూజర్ ఏదైనా ఒక టెంప్లెట్ అంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్కి సంబంధించిన ఏదైనా టెంప్లెట్ని యూసేజ్ చేసినప్పుడు దాన్ని క్లిక్ చేసేసాడు అనుకో వెంటనే ఏమవుతుందంటే దానికి ఫస్ట్ వ్యూకి వెళ్తుంది. వ్యూకి వెళ్ళిన తర్వాత వెంటనే ఏం చేస్తుందంటే మోడల్ని అడిగిద్ది అనమాట. నీ డేటాబేస్లో యూజర్ ఇది అడిగాడు ఇది చేస్తారని చెప్పింది. వెంటనే ఏం చేస్తుంది ఈ మోడల్ ఏం చేస్తుందంటే దాన్ని తీసుకొచ్చి వ్యూకి ఇచ్చేస్తుంది. వెంటనే వ్యూ ఏం చేస్తుంది యూజర్కి ఇచ్చేస్తుంది అనమాట. యూజర్ ఏం చేస్తుంటే కనపడేటట్లు చూస్తాడు. యూజర్ ఏం చేస్తుంటే www.amazon.in అని క్లిక్ చేశాడు. వెంటనే ఏం చేస్తుంది అమెజాన్ అనే వెబ్సైట్ కనపడాలి కదా. వెంటనే ఏం చేస్తుందంటే వ్యూ అనేది ఏం చేస్తుందంటే టెంప్లెట్ దగ్గరికి వెళ్ళి ఆ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని తెచ్చుకొని ఏం చేస్తుందంటే దాని దగ్గర అట్టి పెట్టుకుంటుంది అనమాట.
అట్టి పెట్టుకొని డేటాబేస్లో ఏదైతే ఆ టెంప్లెట్కి సంబంధించిన కోడ్ ఉందో ఆ కోడ్ మొత్తాన్ని తెచ్చుకొని దాని దగ్గర పెట్టుకొని ఏం చేస్తుందంటే వెంటనే యూజర్కి విత్ ఇన్ ద సెకండ్స్లో ఏం చేస్తుందంటే ఓపెన్ అయ్యేటట్టు చూస్తుంది అనమాట. ఇలా ఏం చేస్తుందంటే ఈ యూజర్ ఏదన్నా కావాలి అంటే ఈ ఎంవిటి అనే ఆర్కిటెక్చర్ ద్వారా ఏం చేస్తుందంటే ఈ జాంగో అనేది వర్కౌట్ అవుతా వాడికి ఏం చేస్తుందంటే బ్యాక్ ఎండ్లో బోల్డ్ అంత సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. ఈ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనం ఏం చేద్దామంటే ఈ వర్కింగ్ నెక్స్ట్ ఏం జరిగింది ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ సెషన్లో మనం ఏం చేద్దామంటే డీల్ చేయడం అనేది చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై బై.